హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వీడియోలో మనం తవా మీద ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో చాలా బాగుంటుందండి, ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని మనం తవా అయితే పెట్టుకొని హీట్ చేసుకోవాలి. రవ అయితే హీట్ అయిందండి, మనం నెయ్యిని యాడ్ చేద్దాం. గ్యాస్ కరిగిపోయింది పూర్తిగా. మనం పసుపు యాడ్ చేద్దాం, కొంచెం తగినంత పసుపు. కొంచెం ఎగ్స్ ఫ్రై చేయడానికి మనం పసుపు అనేది యాడ్ చేయాలి. కొంచెం వేస్తే సరిపోతుంది. నెయ్యి వాసన అయితే బాగా వస్తుందండి. మా ఇంట్లో అయితే హోమ్ మేడ్ నెయ్యిని ప్రిఫర్ చేస్తాం. కొంచెం సాల్ట్ వేసాం. ఇప్పుడు ఎగ్స్ ని మనం యాడ్ చేద్దాం. మనం ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనకి ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోయాయండి. మనం వీటిని తీసుకుందాం, ప్లేట్లోకి తీసుకుందాం. మనకి ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోయింది, పక్కకు తీసుకుంటాం. ఇప్పుడు అదే ప్యాన్ లో తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ అనేవి తవా మీద యాడ్ చేద్దాం. ఇంకా గార్లిక్ ని కూడా మనం తవా మీద యాడ్ చేద్దాం. తవాలో మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వేసేది గార్లిక్ అండి. ఆనియన్స్ కన్నా ఎక్కువగా గార్లిక్ వేసుకున్నా ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. ఆనియన్స్ ని మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేద్దాం.
ఇప్పుడు మసాలా, మనం ఎగ్ మసాలాకి ప్రిపేర్ చేద్దాం. నేనైతే 2 టమాటోస్ తీసుకున్నా, 3 మిర్చి గ్రీన్ చిల్లీ తీసుకున్నాం, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత కొత్తిమీర. వీటిని మనం గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. మనం గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని, మసాలా పేస్ట్ మనం యాడ్ చేద్దాం ఇప్పుడు. పెట్టు మొత్తం. మొత్తం కలుపుకోవాలి ఒకసారి. కొంచెం పచ్చి వాసన పోయేంతసేపు వేయించుకోవాలి. ఇదే ఫ్రేమ్లో ఉండాలి. ఇక్కడ ఏమి అడ్డు రాకపోతే నీడ పడట్లేదు. నువ్వేం వేసినా అర్థం చేయలేదు. ఇప్పుడు పచ్చివాసన అయితే పోయింది. మనం కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం కలర్ పెట్టుకున్నాం. మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాం. ఆఫ్ చేసాను. ఇప్పుడు అయిపోయింది. వాటర్ అని కొంచెం ఎవాపరేట్ అవ్వాలి. అయితే మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ యాడ్ చేస్తాం.
బాయ్ పెట్టండి. వచ్చి నువ్వు ఏ తాగుతావు? బాయ్ తాగుతావు మరి. బాయ్ పోయినా అది పెట్టుకుంటుంది అట్లా. అది కూడా ఉంటుంది. ఫోటో దిగాలి ఒకటి. మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయాయి. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్